ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య హైదరాబాద్లో ప్రారంభించిన షోయు అనే ప్రీమియం క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింక రావడంతో ఓ కస్టమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్కు చెందిన ఓ నెటిజన్ నాగచైతన్యకు చెందిన సోయు రెస్టారెంట్ నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే ఆ ఫుడ్ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో బొద్దింక కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆ బొద్దింక ఉన్న ఫుడ్ ప్లేట్ను ఫోటో తీసి తన ఆవేదనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మీరు మరింత మెరుగ్గా ఎలా సేవలు అందించగలరో తెలుసుకోవాలనుకుంటున్నాను. మన భోజనంలో బొద్దింకలను వడ్డించకుండా ప్రారంభించవచ్చా అంటూ షోయు రెస్టారెంట్ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఆ నెటిజన్ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్గా మారింది. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని చెప్పే ప్రీమియం రెస్టారెంట్లో ఇలాంటి ఘటన జరగడంపై పలువురు నెటిజన్స్ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కాగా నాగచైతన్య పాన్ ఏషియన్ వంటకాలను అందించే లక్ష్యంతో షోయు రెస్టారెంట్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వచ్చిన ఆలోచనతో రుచికరమైన ఆహారాన్ని అందించడమే ప్రధాన ధ్యేయంగా ఈ క్లౌడ్ కిచెన్ను ఆయన నెలకొల్పారు. ఇటీవల ఈ రెస్టారెంట్లోని ఆహారం చాలా బాగుందంటూ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కూడా ప్రశంసించారు. ఇలాంటి తరుణంలో ఫుడ్లో బొద్దింక రావడం రెస్టారెంట్ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా మారింది. ఈ వివాదంపై షోయు రెస్టారెంట్ యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. వారు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.